బ్యాడ్ న్యూస్ బేబీ. ఆ మంగ మళ్ళీ మనల్ని చీట్ చేసింది. మనం ఒక్క స్టెప్ వేస్తే అది 10 స్టెప్స్ ఫార్వర్డ్ అవుతుంది. ఆచ్! 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 మంగ, అవును మేడం, మంగనే. నువ్వెప్పుడొచ్చావు? ఎందుకొచ్చావు అని అడగండి. బొమ్మ పగిలిందేంటి? చేయి జారింది, పగిలిపోయింది. తాజ్ మహల్ ని పగలగొడతావా? అక్కడికి నేనేదో నిజమైన తాజ్ మహల్ ని బద్దలు కొట్టినట్టు. బొమ్మే కదా పగిలింది. అది బొమ్మే కావచ్చు, కానీ అది తాజ్ మహల్. అయితే ఏంటి దాని గొప్ప? సమాధే కదా. నిత్య! ఆగండి ఆగండి ఆగండి, ముందు నేను వెళ్ళాలి. అంత అర్జెంట్ ఏంటి నీకు? నేను ఆఫీస్కి వెళ్ళాలి. నేను ముగ్గు వేయాలి. ఏంటి? ముగ్గు. ఈ రోజు శుక్రవారం కదా అని ఇంటి ముందు ముగ్గు వేయాలని పెద్దవాళ్ళు చెప్పారు. నీకు మనసు పగలగొట్టడమే తెలుసు అనుకున్నాను, ముగ్గేయటం కూడా తెలుసా? చేయి జారి బొమ్మ పగిలింది. అదే చేతిలోంచి ముగ్గు పిండి జారితే ముగ్గు అవుతుంది, అంతే. కాస్త కూడా పశ్చాత్తాపం లేదు నీకు? అంత టైం లేదు. ఏ త్వరగా రా, మళ్ళీ ట్యాంక్ ఖాళీ చేయకు. తకిట తక్ జం పలికే నేనా గుండెలో ఏడు రంగుల ప్రేమ ఖనిజం మెరిసే నేనా కళ్ళలో గుండె చప్పుడుకే ఒక రూపమే నువ్వు. వద్దురా, టెంప్ట్ అవ్వకు. తను మిర్రర్లో ప్రతిబింబం లాంటిది, టచ్ చేయలేం, పరువు పోతుంది. రెప్పనార్పే కన్ను కాలవాటు నా బావు, ఇంత అందం లేదిక అని రుజువు చేసావు. ఇంకా ఏం చేస్తున్నారు? వెళ్ళండి. నువ్వు చెప్తే వెళ్ళాలి నేను? నా ఇష్టం వచ్చినప్పుడు వెళ్తాను నేను. మరి అప్పుడు ఆఫీస్కి టైం అవుతుంది అన్నారు కదా. టైం అయినా లేట్ అయిందని నన్ను అడిగేవారు ఎవరు లేరు అక్కడ. నీ పని నువ్వు చూసుకో. నెమలి కన్నే కుంచె పట్టి గీసెనే నీ కన్నులే. కల్పన, అమ్మా కల్పన. ఏంటి బాబుగారు? నిత్యని పిలువమ్మా. అలాగే. నిత్యా, అమ్మా నిత్యా. ఏంటత్తయ్య గారు? బామ్మగారు పిలుస్తున్నారమ్మా. చెప్పండి బామ్మగారు. ఇప్పుడే గుడికి వెళ్ళొస్తున్నానమ్మా. గుళ్ళో పంతులు గారు నీకోసం ఈ తాయెత్తిచ్చారు. ఇది కట్టుకుంటే నీకు మంచి జరుగుతుందంట. తీసుకోమ్మా.
కట్టుకోమ్మా. ఏంటమ్మా ఆలోచిస్తున్నావు? తాయెత్తు తీసుకొని కట్టుకో. వీళ్ళంతా నా మంచి గురించి ఆలోచిస్తున్నారు. వీళ్ళతో మంచిగా ఉండటం నాకు మంచిది కాదు. వీళ్ళ దృష్టిలో అమ్మాయి గారిని చెడు చేస్తే తప్ప నాకు విముక్తి ఉండదు. ఏమైందమ్మా నిత్య? తాయి తీసి కట్టుకో. ఎందుకు కట్టుకోవాలి మావయ్య? ఇప్పుడు నాకేం రోగం వచ్చిందని నేను కట్టుకోవాలి? ఈ రోజే తొలిరాత్రి అన్నట్టు ఈ తెల్ల బట్టలేంటి, ఆ పాల గ్లాస్ ఏంటి? అయితే ఇన్ని రోజులు ఏమీ జరగలేదన్నమాట. జరిగినట్టు ఉత్తిత్తి బిల్డప్ ఇచ్చారా? ఏంటి జై, నిజమేనా? చెప్పు జై, మీ తొలి రాత్రి ఇంకా జరగలేదా? నువ్వు వెళ్ళి కరెంట్ వైర్ కనెక్షన్ ఇచ్చి పెట్టు. నేను ఇలా వచ్చి అలా నెట్టేస్తా. అది వెళ్ళి ఆ వైర్ మీద పడుతుంది. నా మనవరాలికి పెళ్లి అనుకున్నప్పటి నుంచి ఎన్నో అడ్డంకులొస్తున్నాయి స్వామీజీ. తనకు పెళ్ళైతే గాని నా మనసు కుదుట పడదు. తనకు పెళ్ళెప్పుడవుతుంది స్వామీజీ? ఈ అమ్మాయికి ఇంతకు ముందే పెళ్ళైపోయిందమ్మా. అమ్మా, ఇది చాలా ఇంపార్టెంట్ లెటరు. నా ఫ్రెండ్ దినేష్ అని వస్తాడు, వాడికిచ్చేయి. ఇది ఇవ్వలేదనుకో నా జాబ్ పోతుందమ్మా. తను ఎప్పుడొస్తాడు నాన్న? వాడెప్పటికీ రాడు. వాడుంటే కదా. దినేష్ అనేవాడు అసలు లేడు. నువ్వు నా వెనక్కు రాకుండా ఈ కవరు పేరు చెప్పి నేను ఇంట్లోనే లాక్ చేస్తున్నాను. వెళ్ళి తొందరగా పంతులకి చెప్పి పెళ్లి ఏర్పాట్లు చెయ్యి. ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయొద్దమ్మా. త్వరగా వెళ్ళు. పెళ్ళేంటి? ఇప్పుడు నీ స్థానం మరదలిగా కాదు, నాకు కాబోయే భార్యగా ఉండాలని. మా అమ్మని పొట్టును పెట్టుకున్న నీలాంటి వాడిని పెళ్ళలా చేసుకుంటాననుకున్నావు? నా కంఠంలో ప్రాణం ఉండగా అది జరగని పని. నా కంఠంలో ప్రాణముండగా నువ్వే నా భార్యవి.